తెలంగాణ కులగణన సర్వే రిపోర్టుపై ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇదే సర్వే తాము ఎప్పుడో చేశామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ పాయింట్ వద్ద మాట్లాడిన మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ ప్రభుత్వంపై విమర్శల వర్షాన్ని కురిపించారు. ఎన్నడూ లేని విధంగా శాసనసభ షెడ్యూల్ అయి ప్రారంభమై బిజినెస్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి వాయిదా వేయడం అనేది చాలా ఆశ్చర్యకరం. చాలా ఇది మొత్తం చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. వాళ్ళే చెప్పినారు 11 గంటలకు శాసనసభ, ఫస్ట్ 10 గంటలకు మా మంత్రివర్గ సమావేశం ఉంటుంది, 10 గంటల మంత్రివర్గ సమావేశం అయిపోగొట్టి 11 గంటలకు శాసనసభ పెడతాము అని చెప్పి వాళ్ళే చెప్పినారు. ఇవాళ 11 గంటలకు వచ్చినాం, ఒక్క మంత్రి కూడా శాసనసభలో లేడు, ఒక ఎల్ఏ మినిస్టర్ తప్ప ఒక్క మంత్రి కూడా లేడు. ఇంకా మంత్రివర్గ సమావేశం జరుగుతున్నది కాబట్టి వాయిదా వేయాలని ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పడం, స్పీకర్ గారు వాయిదా వేసి వెళ్ళిపోవడం, ఇది చాలా అవమానకరం. శాసనసభకు, శాసనసభ్యులందరినీ కూడా అవమానానికి గురి చేసే పరిస్థితి. మరి ప్రభుత్వం వారి యొక్క చేష్టల వల్ల తెలంగాణ రాష్ట్రం పరువు అయితే పోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోతూ ఉన్నది. ఈరోజు సభా సాంప్రదాయాలని, రూల్స్, ప్రొసీజర్స్ అన్నీ తుంగలో దొక్కే విధంగా అత్యంత ప్రాధాన్యత గలటువంటి అంశాలు, మీకు బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, 2 అంశాలు పెడతామని చెప్పి గడిచిన 5-6 రోజుల నుంచి మీడియాలో, పేపర్లలో మాకు కూడా టైం ఇచ్చారు. ఇవాళ 10 గంటలకు మీరు అటెండ్ కావాలని చెప్పి 11 గంటలకు. ఈరోజు తెలంగాణ సమాజం 100% ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు అందరూ ఎదురు చూస్తున్నారు. అసలు ఏమి జరుగుతుంది? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది, మా పట్ల ఏం న్యాయం జరుగుతుంది? కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ విషయంలో వీళ్ళు నిజంగానే నిజాయితీతో ఉన్నారా లేదా అనేటువంటి అంశంలో అందరు ఎదురు చూస్తున్నారు. సర్వే జరిగిన తీరు విషయంలో కూడా నిన్న మొన్న ఏదైతే బీసీ సంఘాలు కావచ్చు, బీసీ మేధావులు కావచ్చు, టీవీలలో చర్చలు కావచ్చు, సోషల్ మీడియాలో చర్చలు కావచ్చు, అందరూ తీవ్రంగా మరి విమర్శ చేస్తున్నటువంటి సందర్భం. 2009లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు స్పీకర్ గారు మనోహర్ గారు తెలంగాణ ఉద్యమం కోసము హౌస్ అంతా కూడా గొడవ చేస్తుంటే ఒక అరగంట నుంచి 45 మినిట్స్ వరకు కూడా సభను ఆర్డర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే కూడా అప్పుడు సభ ఆర్డర్ రాకపోతే అప్పుడు అడ్జస్ట్ చేసుకున్న పరిస్థితి మేము చూసాం. దాని తర్వాత ఏ రోజు కూడా సభ డిస్టర్బెన్స్ కాకుండా అడ్జస్ట్ కాలేదు. కానీ ఈరోజు మమ్మల్ని అందరినీ బీసీలను 11 గంటలు రాండి, రాష్ట్రమంతా సంబరాలు జరుపుకుంటున్నారు, మీరు కూడా రావాలి అంటే ఈరోజు రథసప్తమి, అందరూ గుళ్ళకోవడం కూడా ఇది మాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు సమావేశానికి గుడికి పోకుండా సమావేశానికి 11 గంటలకు హాజరు కావాలని రావాల్సిన జరిగింది. రాగానే సావు కబర్ చల్లగా అడ్జెంట్ అని చేసిపోతుండ్రు. మేము అడిగినాం ఎంతవరకు అడ్జస్ట్మెంట్, రేపా ఎల్లుండా అంటే సమాధానం లేకుండా వెళ్ళిపోయారు. ఇదా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం? ఇదా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం? శాసనసభ పెడతాం, అందులో కులగణన చేస్తాం, బీసీలకు మేము గౌరవిస్తామని చెప్పేసి ఆగమేఘాల మీద పొద్దున క్యాబినెట్ అట, మధ్యాహ్నం 2 కులగణనకు మాట్లాడతారట, నిమిషం మాట్లాడి మా అనుకోపోయేందుకు మేమేమన్నా అనాథలుగా గౌరవిస్తున్నాం? మమ్మల్ని అనాథలు చూస్తున్నారా మీరు మమ్మల్ని?